హైదరాబాద్ లో కలకలం రేపిన అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఆసుపత్రిని సీజ్ చేసిన ప్రభుత్వం ఇవాళ 4 సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలకనంద హాస్పిటల్ ని పరిశీలించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. సర్కార్ ఆదేశాలతో అలకనంద హాస్పిటల్ ను పరిశీలించారు విచారణ కమిటీ సభ్యులు. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హాస్పిటల్ ను పరిశీలించారు. కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నీలను అక్రమంగా అమ్ముకుంటున్న అలకనంద హాస్పిటల్ ను ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. డీటెయిల్స్ తెలుసుకుందాం. అక్కడ హాస్పిటల్ నుంచి రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈ హై పవర్ కమిటీని వేశారు, ఏంటి వాళ్ళు ఏం పరిశీలించారు, ఇవాళ ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ ఘటన గుట్టు రట్టవడంతో అయితే ఒక్కసారిగా హైదరాబాద్ లో కలకలం రేపింది. మనం నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఏదైతే జరిగిందో, ప్రస్తుతం మనం సరూర్ నగర్ లో ఉన్నటువంటి అలక్నంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాము. ఈ హాస్పిటల్లోనే నిన్న అధికారులు, ఇటు పోలీసులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ముగ్గురు కూడా సంయుక్తంగా ఏదైతే ఫోన్ కాల్ ఆధారంగా ఫిర్యాదుతో అయితే స్పందించి వెంటనే ఇక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, అలక్నంద ఆసుపత్రి ఏదైతే ఉందో గత సంవత్సరం జూలై నెలలో అయితే ఇక్కడ వైద్య సేవలు ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ కేవలం ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి ఈ యొక్క శస్త్రచికిత్సలు చేస్తున్నారు, ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో వారి యొక్క అవసరాలను లక్ష్యంగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా నిన్న అధికారులు గమనించడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి యొక్క దాడులలో అయితే ఇటు తమిళనాడుకు చెందినటువంటి 2 కిడ్నీ డోనర్స్తో పాటు కర్ణాటకకు చెందినటువంటి మరొక 2 ఎవరైతే కిడ్నీ అవసరమైనటువంటి యొక్క పేషెంట్స్ ఉంటారో వారికి ఈ నెల 17వ తేదీన సర్జరీ చేసి అయితే శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఆసుపత్రిని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు వెంటనే దాడులు నిర్వహించిన క్రమంలో ఇదైతే ప్రత్యేక చికిత్స నిమిత్తం ఇక్కడ స్థానిక గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం తతంగం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కేవలం 1-2 డాక్టర్ల ప్రమేయంతోనే అయితే ఈ యొక్క మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కొనసాగుతూ ఉంది. సర్జరీ చేసే క్రమంలో అయితే ఇటు యూరాలజీకి సంబంధించినటువంటి డాక్టర్లు కాకుండా సాధారణంగా సర్జన్లతో అయితే ఈ యొక్క ఆసుపత్రి నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు అయితే బిల్డింగ్ను ఇట్లా రెంట్ తీసుకొని కొంతమంది డాక్టర్లకు సంబంధించి పర్మిషన్లు తీసుకొని అయితే స్థానికంగా ఉన్నటువంటి సుమంత్ అనేటువంటి వ్యక్తి అయితే బిల్డింగ్ ను రెంట్ తీసుకోవడం జరిగింది. అలక్నంద హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇక్కడ కిడ్నీలు ఎవరికైతే అవసరం ఉంటాయో వారిని ఇక్కడికి తీసుకువచ్చి వారికి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. గత జూలైలో ప్రారంభమైనటువంటి ఈ ఆసుపత్రిలో అయితే ఇప్పటికే ఒక మహిళ చనిపోయిందని చెప్తున్నారు. అనంతరం మరికొద్ది రోజులతో అనంతరం కూడా ఇక్కడ ఈ ఘటన జరిగినప్పటికీ స్థానికంగా పోలీసులు కూడా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క కిడ్నీ రాకెట్ దందా అనేది కూడా నిలువరించలేకపోయారని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికారులు డిఎంఎన్హెచ్ఓకి అప్పుడు ప్రత్యక్షంగా ఫిర్యాదు అందలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయితే ఇటు వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి అలక్నంద ఆసుపత్రి ఏదైతే ఉన్నదో కేవలం 9 బెడ్లకు సంబంధించి 9 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అనుమతి మాత్రమే తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇందులో 35 పడకల ఆసుపత్రి కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఈ హాస్పిటల్ మొత్తానికి కూడా ప్రొపరేటర్గా సుమనంత్ అనేటువంటి వ్యక్తి, ఇతను డాక్టర్ కాకపోయినప్పటికీ కూడా ఈ బిల్డింగ్లో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఒక 2 లేదా 3 డాక్టర్లను అందుబాటులో ఉంచి అయితే మొత్తం ఒక శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో నిన్న జరిగినటువంటి దాడిలో అయితే 55 లక్షల రూపాయలు తీసుకొని అయితే కిడ్నీ సర్జరీ చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. నిన్న 2 వ్యక్తుల నుంచి ఒక్కొక్కరి నుంచి 55 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో అటు ఎవరైతే కిడ్నీ డోనర్స్ ఉంటారో వారికి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పేందుకైతే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 2 ముస్లిం యువతులు ఎవరైతే ఉన్నారో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకొని అయితే ఇటు కిడ్నీకి సంబంధించినటువంటి ఒక సర్జరీ చేశారు. ఈ క్రమంలోనే విషయం అధికారుల దృష్టికి వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఒక మహిళకు ఇటు కిడ్నీకి సంబంధించినటువంటి సర్జరీ చేస్తున్న క్రమంలోనే ఇటు ఝాన్సీ అనేటువంటి మహిళ మృతి చెందగా అప్పుడు
15 లక్షలు కూడా బేరమాడి ఇటు అలక్నంద హాస్పిటల్ యజమానిగా ఉన్నటువంటి ఈ సుమన్ అయితే వారికి చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి 2 చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని అనంతరం ఇటు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వాదనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో నిన్న జరిగినటువంటి దాడుల్లో అయితే ఇటు నలుగురిని కూడా పోలీసులు వారు ఇక్కడ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నలుగురిని కూడా ఇటు గాంధీ హాస్పిటల్ తరలించారు. మనం ముఖ్యంగా చూడవచ్చు ఇక్కడ కేవలం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో అయితే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి దందా అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. అంటే మనం ముఖ్యంగా చూస్తున్నాం సాధారణ సర్జరీలకు మాత్రమే ఇక్కడ చేస్తుంటుంది, కానీ అవయవ మార్పిడి చేసేటువంటి ఒక టెక్నాలజీ కానీ అవి కానీ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన అనుమతులు కూడా లేకుండానే ఇటు అలక్నంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రి అయితే మనం చూడవచ్చు జనావాసాల నడుమ అయితే ఈ యొక్క ఆసుపత్రి ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందనేది కూడా ఎదురుగా ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియనటువంటి, ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఎవరు పేషెంట్స్ అనేది ఎక్కువ రారు. ఇక్కడ చుట్టూ మనం చూస్తే అన్ని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం ఒక కార్నర్ లోపల ఉండడంతో అయితే దీనిపైన ఇటు అధికారులు కూడా పెద్దగా ఫోకస్ చేయనట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తారీఖున ఇక్కడ సర్జరీ పూర్తయిన అనంతరం ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఇక్కడ సంబరాలు కూడా జరిపారని చెప్పేసి అయితే మనకి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మనం చూడవచ్చు దీని ఎంట్రన్స్ మొత్తం కనుక గమనిస్తే ఇటు బంతిపూలతో అయితే డెకరేషన్ చేసి కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ పండగ చేసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, ఎందుకంటే లక్షలాది రూపాయలు ఎవరైతే అవయవాల దానం అనేది చట్ట వ్యతిరేకం, ఎందుకంటే ప్రభుత్వ అనుమతితో జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ. కాకపోతే వీళ్ళు వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని డబ్బులను దండుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను అయితే వారికి డబ్బు ఎరగా చూపించి కూడా వీళ్ళు ఈ యొక్క మొత్తం కిడ్నీ దందా మార్పిడి అనేది మొత్తం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇప్పటికే పోలీసులు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగారెడ్డికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అయితే గీత ఇక్కడ ఫిర్యాదు చేసిన క్రమంలో అయితే పోలీసులు ఇప్పటికే ఏదైతే ఈ యొక్క హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి సుమంత్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మరొక 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. 9 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రామనరసింహ కూడా వేయడం జరిగింది. గతంలో ఏదైతే ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి నాగేందర్ ప్రస్తుతం వనస్థలీపురం సూపరింటెండెంట్గా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ వేగా ఈరోజు ఉదయం అయితే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించారు. మరొక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ మొత్తం రాకెట్కి సంబంధించినటువంటి గుట్టు కానీ అదేవిధంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సౌజన్య.